అబ్బాయి పంపించా మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పరేవండి. భయం వేస్తుందండి. ఈ మధ్యన ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు ఉంటాయి ఏటగా. చాలే ఊరుకో, నా దగ్గర ఉన్నవన్నీ ప్రేమ బాంబులే. ఎలా పేలుతాయో చూడండి. నిన్నే కోరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను ఏమది అబ్బా 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 ఎలా ఉంది? ఇక్కడ ఇక్కడ లేడు. మీరు ఆడొద్దు పాడొద్దు. ఏమైంది? లోపల శబ్దం పడుతుంది చూడండి. లోపల చప్పుడు నేను చూసొస్తాను. 5 నిమిషాలు ఆగు. చూడండి చూడండి. రంగడు గారు, లోపల మీ రంగనాయకు వచ్చి కూర్చుంది. చెప్పండి. అది ఇక్కడ ఉందని తెలియకండి, ఇష్టం వచ్చినట్టుగా వాగేశారండి. మీ అమ్మకి రూపాయి ఇచ్చారండి. అయితే ₹10 తీసుకుని చాలే ఊరుకోండి. అది మీ రంగనాయక్ కాదు, ఏమీ కాదు, మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా. అదేమో చిన్న పిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది.
హాస్యానికి అర్థం ఉండాలి. ఏమో ధైర్యం కలవక సరిపోయా. ఏమి ధైర్యమో. అదే తిరుకోడైతే ఇప్పుడు సచ్చూరుకునేవాడు. ఏమి నీ ధైర్యం? బుడుగు బుడుగు అని పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతుడు అంట. చెప్పండి. మన చిత్రకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. అందుకే పగలు కొట్టిందండి. తగ్గడ తగ్గడ తానే నీకు 13 ఏళ్ళు అంటారు కదండి. చిన్నపిల్లలకు పని చెప్పండి, చిటుక్కుని చేసి పెడుతుంది. అదే ఈడొచ్చిన పిల్లలకు పని చెబితే ఏదో చేయబోయి ఏదో చేస్తుంది. యావండి పూలరంగడు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మీరు పిలవండి ఒకసారి. చిత్ర రాదండి, అలా పిలిస్తే అమ్మాయి రాదు. అసలే మా చెల్లెలు చిలక. నేను పిలుస్తాను, మీరు వినండి. ఏంటి నీ బాధ ఏంటి? మరి చిత్ర అలా గుద్దావు. బాబు గారు, మా అమ్మ తోస్తే మీ మీద పడ్డా. ఏంటమ్మా మీ అమ్మ తోసింది వచ్చి నా మీద పడ్డావా? మరి నేను తోస్తే మళ్ళీ మీ అమ్మ తోస్తే మీదే పడతాం. అంటే రోజుకి ఎవడో ఒకడు తోస్తా ఉండాలి. కాదండి, అది మా అమ్మ నేర్పించిన తోపులాట. బాగుంటది, పదండి దోసుకుందాం. ఏమండోయ్ నా మీద పడితే ఏమనుంది దేర్ది? మరి నా మీద పడితే డబల్ కాట్ మంచం మీద పడినట్టే. అదిగో ఆ మైక్ సెట్ కుర్రోళ్ళ మీద పడమనండి. ఎందుక కావలసినప్పుడల్లా వేస్తారు. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీ అమ్మకి. ఏంటది? రికార్డులు. చిత్ర మీ అక్క నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నావే? బాహుబలి మూవీలో తమ్మన్నా లాగా పచ్చ పట్టేసుకున్న తమ్మన్నా అంత అందంగా మా అక్క. పెద్ద కట్టప్పలాగా టోపీ పెట్టి కవర్ చేస్తాను లోపలంత గుండె. బాలే నువ్వు చాలే ఊరుకోవే, అలా అనకూడదు. బావగారు కోపం వస్తుంది. అసలు ఇప్పుడే వచ్చాడు, పెదరకొట్టి పంపించేయకూడదు మనం.
అయినా ఆయనందో నీకేం తెలిసే పిచ్చిదానా నా కళ్ళతో చూడు నేను చెప్తా నవమన్మధుడా, అతి సుందరుడా, నీ చూసిన ఈ కరుడు నా మనసును దోచాడు ఎవడే కర్రోడు ఎవరే ఎర్రాడోడు ఎర్రోడు ఎర్రోడు అన్నాను ఇదొకటి ఇది అనుకూల శత్రువు ఇంట్లోనే ఉంటది చిచ్చులు పెడుద్ది ఎవరే ఎర్రోడు అన్నానండి అన్నం ఏది కెమెరా బట్టరా మా అమ్మ కెమెరా పెద్ద కెమెరా తెస్తా బావా మీ అమ్మ కెమెరా వద్దమ్మా మీ అమ్మ కెమెరాలో మనమే కాదా ఈ మోటూరు గ్రామం మొత్తం పడిపోద్ది మీ అమ్మ కెమెరా మా అయ్య తిరుపతి చూపించండి నా కెమెరా బుడ్డి కెమెరా నా కెమెరా తెస్తా నీది చిన్నది మేము సగమే పడతాం వద్దా ఓ అందగాడా నీకు కెమెరాలు కావాలా అద్దాలు కావాలా నీకంటూ ఒక అభిప్రాయం ఏమి ఆడవదా అర్థం చాలే ఏదైనా పర్వాలేదా మా ఇంట్లో అద్దాలే ఉన్నాయి కెమెరాలు మా ఇంట్లో లేవు పర్వాలేదా నా గదిలో పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయండి మరి వస్తారా నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా పట్టు సీరే నేను వస్తా బాబు బుల్లెట్ బండి నేను వస్తా నువ్వు రాకూడదే నువ్వు వచ్చే టైం బోర్డు ఉంది అలాంటి అన్ని డైరెక్ట్ గా చూడకూడదు ఏ కిటికీ సందుల్లో నుంచో ఏ తలుపు ఎక్కడి నుంచి చూసి నేర్చుకోవాలి మా ఇంట్లో కిటికీ సందు తలుపు సందు ఏంటి డైరెక్ట్ గా వస్తే డైరెక్ట్ గా చూస్తా వస్తావా వచ్చి ఏం చేస్తావే బావగారు అమ్మ ఏం చెప్పింది తెలుసా చిత్ర చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో పడిపోయింది లైన్లో ఏంటమ్మా మీ ఎక్క నేను ఏం చేస్తానో చూస్తా ఉండమన్నా లేకపోతే ఏమన్నా తప్పితే సరి చేస్తా ఉండమన్నా చూడమని సరి చేయమని నువ్వు వస్తావా నువ్వు వస్తావు నువ్వు పరిగెత్తాల్సింది ఇద్దరు ఎవరో ఒకరు గెలిచేవారు ఛాంపియన్ ట్రోఫీ ఇచ్చేదాన్ని ఒకరికి ఏమి పరిగెడుతున్నాడు గుడుగుడు గుడుగుడు అని సరే అదేదో చిన్నపిల్ల వస్తానంది నువ్వేమిటి
ఇంతకీ నిన్ను నేను కాపాడాను. దాని జన పరిగెట్టడం మొదలెడితే తెల్లవారుదలు ఆపదది. అది రేసు గుర్రం. నువ్వేం చేస్తా? నీకు రంగనాయకి డిఫరెంట్ చెప్తుంది మీ అక్క. చెప్పే ఏదో ఒకసారి వాక్ చేయమ్మా. చెప్పు. సీరియస్. ఎవరికి? మీ అమ్మని పిలవండి. ఎందుకు? మీ అమ్మని పిలవండి. ఎందుకు? డాక్టర్ గారిని పిలవండి. ఏ నాగబాబుని పిలుస్తాను. నాగబాబు డాక్టరే. ఆయన చెప్పుకో నీ కష్టం సుఖం. ఏది అసలు దానికి అవకాశం దొరుకుతుందా అని వెయిటింగ్. అది తన్నులు తినడానికి కాకపోతే ఎందుకు దాన్ని రెచ్చగొడతా? బావగారు పట్ల 2 కవల పిల్లలు క్యార్ క్యార్ అని ఏడుస్తున్నారు. వామ్మో. ఎక్కడమ్మా? ఏమంటున్నారు వాళ్ళు? 2 కవల పిల్లల. ఇక్కడేనా? నువ్వు పని చేయి, కొంచెం కిందకెళ్ళు. అక్కడ 3 ఉంటారు. వాళ్ళు ఏమని పెడతారు తెలుసా? చిన్నపిల్లకి ఏం చెప్తున్నావయ్యా నువ్వు? మా అమ్మ నేర్పించింది ఇందాక. అది ఫ్యాషన్ లాగా లేదు. మరి సెల్ ఫోన్ ఆర్టీసీ బస్సు షెడ్ లో పెట్టుకుంది. నీకు వచ్చా ఫ్యాషన్ అంటే? ఫ్యాషన్ అంటే నేను చెప్తే నేర్చుకో. ఫ్యాషన్ అంటే అక్కడక్కడే పీతలాగా నడవాలి. అంశనడక. మాకు తెలుగు రాదుగా మేమంతా. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు. ఇంగ్లీష్లో తల పెట్టను. ఇంగ్లీష్లో తల పెట్టను. ఎప్పుడు ఎందుకంటే నేను చెప్పు బావా. తెలుగులో చెప్పమంటే వాక్ అంటే నడవడమే. అదే చూపించు. పీతలాగా నడవాలి. అంశ నడక. అమ్మ నేర్పి నడక. మా అక్క నడక, నెమలి నడక.